వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం వక్రగ్రహాలు అంటే ఏమిటి, వక్రగ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకున్నటువంటి నవగ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు అంటే రాహుకేతువులు ఇవి వక్రంలోనే ఉంటాయి. అంటే ఇవి రాహుకేతు గ్రహాలు ఎప్పుడు రిట్రో మోషన్లో ప్రయాణిస్తుంటాయి కాబట్టి ఇవి వక్రగ్రహాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. రాహుకేతువులు పోను మిగిలిన సప్త గ్రహాల్లో రవి చంద్ర ఈ రెండు గ్రహాలకు వక్రత్వం అనేది ఉండదు. ఇక మిగిలినవి 5 గ్రహాలు శని, గురుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు మనకు వక్రిస్తూ ఉంటాయి. వక్రించినటువంటి ఈ గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ 5 గ్రహాల్లో మనకు నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు అనేటువంటివి మనం విభజించాల్సి ఉంటుంది. నైసర్గిక శుభగ్రహాలు అనేటువంటివి గురుడు, శుక్రుడు. అట్లాగే నైసర్గిక పాపగ్రహాలు అయినటువంటివి శని, కుజ ఈ రెండు నైసర్గిక పాపగ్రహాలు. మిగిలినది బుధగ్రహం. ఈ బుధగ్రహం సముడు. అంటే ఇవి పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలను, శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సహజంగా వక్రించినటువంటి గ్రహాల్లో మనకు నైసర్గిక శుభగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఇవి అధిక బలాన్ని కలిగి ఉంటాయి, శుభ ఫలితాలు అనేటువంటివి ఇస్తూ ఉంటాయి. ఒకవేళ నైసర్గిక పాపగ్రహాలు కనుక వక్రించినట్లయితే ఈ నైసర్గిక పాపగ్రహాలు వక్రించినప్పుడు సాధారణంగా కొంతవరకు ప్రతికూల ఫలితాలు అనేటువంటివి ఇస్తూ ఉంటాయి. గోచారంలో కూడా మనకు నైసర్గిక పాపగ్రహాలు వక్రించినప్పుడు, జన్మజాతకంలో అవే నైసర్గిక పాపగ్రహాలు వక్రించినప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి రావడం అనేది జరుగుతుంది. ఇంకా శుభగ్రహాలైనటువంటి గురు, శుక్రులు వక్రించినప్పుడు గోచార రీత్యా నైసర్గిక శుభగ్రహాలు ఈ రెండు గ్రహాలు వక్రించినప్పుడు శుభ ఫలితాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సహజంగా వక్రించినటువంటి గ్రహ ఫలితాలు అనేటువంటివి ఆలస్యంగా వస్తూ ఉంటాయి. నైసర్గిక శుభగ్రహాలైనటువంటి గురు, శుక్రులు వక్రించినప్పుడు వక్రత్వం పొందినటువంటి గ్రహాల యొక్క ఫలితాలు అనేటువంటివి ఆలస్యంగా వస్తుంటాయి. నైసర్గిక పాపగ్రహాలైనటువంటి కుజ అట్లాగే శని గ్రహాలు వక్రించినప్పుడు వీటి యొక్క ఫలితాలు అనేటువంటివి అతి శీఘ్రంగా వస్తూ ఉంటాయి. వక్రించినటువంటి గ్రహాలు ఎక్కువ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. సాధకుల జాతకాలను కనుక పరిశీలించినట్లయితే వారి జాతకాల్లో నైసర్గిక శుభగ్రహాలు అనేటువంటి వక్రించి ఉంటాయి. నైసర్గిక శుభగ్రహాలు వక్రించడం వలన వారికి మంచి ఫలితాలు అనేటువంటి వస్తుంటాయి. సాధారణంగా ఒక జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు వక్రించినటువంటి గ్రహాలు ఎట్లాంటివి, సాధారణంగా ఒక జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవి, నైసర్గిక శుభగ్రహాల, నైసర్గిక పాపగ్రహాల అనేటువంటి విషయాన్ని ముందుగా పరిశీలించాల్సి ఉంటుంది. నైసర్గిక శుభగ్రహాలు కనుక వక్రించినట్లయితే శుభ ఫలితాలను ఇస్తాయి. అట్లాగే నైసర్గిక పాపగ్రహాలు కనుక వక్రించినట్లయితే పాప ఫలితాలు అనేటువంటి ఇస్తాయి. ఈ నైసర్గిక పాపగ్రహాలు వక్రించినటువంటి జాతకులు ఆ దశకి సంబంధించినటువంటి దశ అంతర్దశల్లో అట్లాగే గోచారంలో ఆ గ్రహాలు వక్రించినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అట్లాగే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటివి అతి శీఘ్రంగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా వక్రించినటువంటి గ్రహాల యొక్క ఫలితాలను ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.